నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక ఇవాల్టి స్పాయిలర్ స్టార్ట్ కాగానే, వెల్కమ్ బ్యాక్ అత్త, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తావు అని అనుకున్నాను, కానీ ఇంత తొందరగా తిరిగొస్తావని అనుకోలేదత్తా అని సీత మహాలక్ష్మితో అంటూ ఉంటే, నేను ప్రాణాలతోనే ఉంటాను అని నీకు ముందే తెలుసా అని మహాలక్ష్మి అడుగుతుంది. నువ్వు బతికే ఉన్నావు అనే డౌట్ అయితే ఉండేది అని సీత అనగానే మహాలక్ష్మి కోపంగా సీతని చూస్తుంది. మామయ్య అత్తయ్యని మూడో పెళ్లి చేసుకుంటారు అని ఊహించి ఉండరు కదా. అసలు మామయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. మీరు జైలుకి పంపించాలి అనుకున్న సుమతి అత్తమ్మ మీ కండ్ల ముందు మామయ్య భార్యగా తిరుగుతూ ఉంటే మీ మనసు పిండేసినట్టుగా ఉంటుంది కదా అని సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ సీతని కండ్లు పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది. అందుకే అంటారత్తమ్మా, మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు, తిరిగి మళ్ళీ మనమెడకే చుట్టుకుంటాయి అని. ఇక నుంచి మీకు ఇంట్లో పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అని సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోయింది. నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.